పాకిస్తాన్ ప్రపంచ శాంతి కోసం నేను చాలా ప్రయత్నిస్తున్నాను. అటు అమెరికా, ఇరాను, ఇజ్రాయెల్ ముగ్గురితో చర్చలు జరిపేంతటి శక్తి నాకే ఉంది అంటూ షాబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చాడు. అవును, ఉంది. నరేంద్ర మోడీ కూడా అందరితో మాట్లాడాడు. కానీ దౌత్యాన్ని నెత్తినేసుకోవాలి. వేసుకుని ఉంటే ఇవాళ పరిస్థితి వచ్చేది. అమెరికా అక్కడికి వచ్చింది, ఇరాన్ అక్కడికి వచ్చింది. వాళ్ళ కోసం భారీగా ద్వారాలు తెరిచిపెట్టుకున్నారు. చివరికి అసీం మునీర్ అయితే వాళ్ళకేమో అమెరికా వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు, సూట్ వేసుకెళ్ళాడు. ఇరాన్ వాళ్ళ దగ్గరికి ఏమో యూనిఫామ్ వేసుకుని పోయాడు, నడిచింది. ఫైనల్గా ఏం జరిగింది చర్చలు? నథింగ్. అమెరికా నేను అడిగిన డిమాండ్లు ఇరాన్ ఒప్పుకోలేదన్నాడు. ఇరాన్ ఏమో గొంతెమ్మ కోరికలు కోరారు, వాళ్ళకి రుచి పెడతామన్నారు. అయిపోయింది. హార్ముజ్ జలసంధి ఓపెను జరగలేదు. పోయిన చర్చలో ఈ 2 రోజులు అన్నా. అదే సందర్భంలో యుద్ధం ఎక్కడ? యుద్ధానికి తాత్కాలిక విరామం అంటే నిన్న కూడా లెబనాన్ మీద దాడులు చేస్తూనే ఉంది. ఏకైక ఆగింది ఏంటంటే అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ మీద చేయలేదు, ఇరాన్ అమెరికా అదే గల్ఫ్ దేశాల మీద చేయలేదు. ఈ 2-3 రోజులు ఊపిరి పీల్చుకుంది అంతే. చర్చలు విఫలమైనవి ఇరు వర్గాలు ప్రకటించినాయి. ఇప్పుడు ఇదే కనుక నరేంద్ర మోడీ ఉండి జరిగి ఉంటే, మన భారతదేశంలో జరిగి ఉంటే, విశ్వగురువు అవ్వాలని చెప్పి బిల్డప్ ఇచ్చుకోవడానికి పిలిచాడు. ఇద్దరు చీపోరా అన్నారు. మోడీ పరువు పోయింది అంతర్జాతీయంగాని. ఇక్కడ కుక్కలు మొరుగుతాయి, ఇక్కడ ఊర కుక్కలు మొరుగుతాయి, దేశ వ్యతిరేక కుక్కలు మొరుగుతాయి, దేశ వ్యతిరేక శక్తులు మొరుగుతాయి. మోడీ నేను విశ్వగురునని ఎవడు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. కానీ మోడీని అభిమానించేవాడు ప్రపంచంలో ఏ దేశమైనా, ఈవెన్ నిన్న యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రపంచ దేశాలకు సాధ్యం కానీ మనకు సాధ్యమైంది. ఆస్ట్రేలియా లాంటోడు కూడా ఆయిల్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నాడు. అమెరికా లాంటోడు కూడా రేట్లు పెంచుకున్నాడు. మన దగ్గర ఇక్కడ రేట్లు కంట్రోల్లో ఉంచాం. గ్యాస్ సప్లైల్లోనే చిన్నపాటి ప్రాబ్లం వచ్చింది, అయినా ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. అలాగే అటు గల్ఫ్ దేశాలు, ఇటు పక్కన ఇరాను, గల్ఫ్ దేశాల మీద దాడి చేసే ఇరాన్తోనూ చర్చలు, ఇరాన్ మీద దాడి చేసేటటువంటి అమెరికా ఇజ్రాయెల్తోనూ చర్చలు, అందరితో బంధం మెయింటైన్ చేస్తూ భారత ప్రయోజనాల వరకు నెరవేర్చుకొచ్చాడు ఆయన. ప్రపంచంలో ఎవరికి సాధ్యం కానీ వేసుకొచ్చాడు. అది యూరప్ దేశాల వల్ల సాధ్యం కాల, నాటో దేశాల వల్ల సాధ్యం కాలేదు. రష్యా, చైనానేమో అమెరికన్ వెరైటీస్ వలన ఇబ్బంది పడ్డాయి, మిగతా దేశాలేమో ఇరాన్ ఇంపాక్ట్ వల్ల ఇబ్బంది పడ్డాయి. ఇలాంటి సిచ్యుయేషన్లో కూడా మళ్ళీ అదే ఇరాన్తో హార్ముజ్ జలసంధి నుంచి మన షిప్ తెచ్చుకున్నాం. ఇవి నిన్న కూడా తెచ్చుకున్నాం, కాల్పులు విరమణ తర్వాత కూడా తెచ్చుకున్నాం. అది మోడీకి చేతనైంది. ఇక్కడ ఇద్దరూ నిజాయితీగా చర్చలు జరపట్లేదు, నాటకాల కోసం చర్చలు జరుపుతున్నారు. అందుకని నేను పపెట్ లాంటి పాకిస్తాన్ని వాడుకున్నాడు అమెరికా అధ్యక్షుడు. ఆ విషయం భారత్కి తెలుసు కాబట్టినే కూల్.